హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో రైల్వే అభ్యర్థులు ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే సో ఎప్పుడైనా సరే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు వచ్చే సజెషన్లో చాలా కన్ఫ్యూజ్ చేసే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గత ప్రశ్నలు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. కొంతమంది ఏం చెప్తారంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయండి అని. కొంతమంది ఏం చెప్తారంటే గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అవి ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్లో ఇవ్వట్లేదు, అవి అసలు ఫోకస్ చేయట్లేదు అండ్ ఎగ్జామ్ ట్రెండ్ అనేది మారిపోతూ ఉంది అని చెప్తా ఉంటారు. దీనివల్ల చాలామంది అభ్యర్థులు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదా ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ వీడియోని అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ మనకి ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, నాట్ ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్ లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన స్టూడెంట్ అయినా సరే, మీరైనా నేనైనా ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి కామన్గా వచ్చే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సో దానికి సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. దాంట్లో ఒక బెస్ట్ సొల్యూషన్ మనకి తక్కువ టైంలో ఏది బాగుంటుంది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. మీకు ఇండియన్ హిస్టరీలో యుద్ధాలు గుర్తే ఉండుంటాయి. మనకి భారతదేశ చరిత్రలో యుద్ధాలకి ఒక ప్రాముఖ్యత ఉంది. అండ్ రైల్వేస్ ఎగ్జామ్లో మనకి సిలబస్లో కూడా ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఎన్టీపీసీ రాసిన, గ్రూప్ డి రాసిన ఇండియన్ హిస్టరీ ఒక భాగం అన్నమాట. సో ప్రపంచంలోని యుద్ధాలైనా సరే, ప్రపంచ యుద్ధాలైనా, భారతదేశ చరిత్రలో యుద్ధాలైనా సరే మనకి ఒక మంచి మెసేజ్ని ఇస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక సొల్యూషన్ ఇస్తున్నాయి. ఈ సొల్యూషన్ని మీ ప్రిపరేషన్లో కూడా యూజ్ చేసుకున్నారనుకోండి, మనకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా పానిపట్టు యుద్ధం గురించి విన్నప్పుడైనా కానీ, ఛత్రపతి శివాజీ గారి గొరిల్లా యుద్ధం గురించి విన్నప్పుడు కానీ, సో జనరల్గా వాళ్ళ ప్రిపరేషన్ చూస్తే ఇది సాధ్యమేనా, పాసిబిలిటీ అయినా అనిపిస్తుంది. కానీ ఎండింగ్కి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క యుద్ధాలు గ్రేటెస్ట్ విక్టరీని ఇస్తాయి, చాలా పెద్ద ఘన విజయాన్ని ఇస్తాయి. మన ప్రిపరేషన్ కూడా అంతే. సో యుద్ధంలో ఏ 2 దేశాలైనా, ఏ 2 రాజ్యాలైనా పార్టిసిపేట్ చేసినప్పుడు గెలుపు ఓటముల గురించి మాత్రం అస్సలు ఆలోచించవు. మనం కూడా అంతే. ఏదైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సిలబస్లో ఇది చదువుతున్నాం, ఇది ఇస్తాడా ఇవ్వడా, ఈ టైంకి ఇది అవుతుందా ఇవ్వదా, ప్రీవియస్ ఇయర్స్ అన్నారు అది చదువుకుంటున్నాం, ఈ కాన్సెప్ట్ అన్నారు ఇది చదువుతున్నాం, ఈ స్టేట్ ఆఫ్ మైండ్ని తీసేయాలి. సిలబస్లో ఉంది, ఒక ప్లాన్ వేసుకున్నాం, ఒక షెడ్యూల్ వేసుకున్నాం, ఇది వచ్చినా రాకపోయినా మన బాధ్యతగా చదవాలి, మన బాధ్యతగా రివైజ్ చేయాలి, అది ఒకటి తెలియాలి. రెండోది, యుద్ధంలో ఘన విజయం సాధించిన చాలా వరకు రాజ్యాలు, దేశాలు ఏం చెప్తున్నాయంటే యుద్ధంలో బలం, బలహీనత చాలా తెలిసి ఉండాలి. మన బలం, శత్రువుల యొక్క బలహీనత రెండు కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎగ్జామ్లో కూడా అంతే. మీకు గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ని ఇచ్చే సబ్జెక్ట్స్ ఏంటి, మీ వీక్ సబ్జెక్ట్స్ ఏంటి, మీరు ఎక్కువగా చదువుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే టాపిక్స్ కావచ్చు, లేదా మీరు ఏదైనా చదువుతున్నప్పుడు వెంటనే నిద్ర వచ్చేయడం కానీ, అసలు నాకు ఈ టాపిక్ వద్దు అని అనిపించేవి కానీ మీరు సాగ్రిగేట్ చేసుకోవాలి. ఇలా మీకు ఖచ్చితంగా మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్ ఏ సబ్జెక్టుల్లో, ఏ కాన్సెప్ట్లో ఉన్నాయి అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యం. అండ్ ఇంకొకటి, మొదటి పానిపట్టు యుద్ధాన్ని రైల్వే ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చేశారు అని చెప్పేసి. బాబర్ 1526లో మొట్టమొదటి పానిపట్టు యుద్ధాన్ని ఇబ్రహీం లోడికి ఆపోజిట్గా చేశారంట. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే బాబర్ పానిపట్టు యుద్ధం చేసినప్పుడు ఎవరు ఈ యుద్ధాన్ని విజయం సాధిస్తారు అని, బాబర్ సాధిస్తాడని అనుకోలేదు. ఎందుకంటే బాబర్ దగ్గర ఉన్న ఆర్మీ చాలా తక్కువ అండ్ ఇబ్రహీం లోడితో పోలిస్తే. అండ్ బాబర్కి భారతదేశానికి దాని చుట్టుపక్కల ఉన్న భౌగోళిక స్వరూపం, జోగ్రఫికల్ ఏరియా గురించి తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆయన ఆర్మీ అండ్ ఏమంటారు, మోస్ట్ ఆఫ్ ద టెక్నిక్స్ తెలిసిన ఆర్మీ కూడా కాదు. కానీ ఆయన ఆర్మీకి బాగా శిక్షణ ఇవ్వడం, ఒక వ్యూహం కాదు 2-3 వ్యూహాలు రచించడం, తెలియని ఏరియా దగ్గరికి వెళ్ళి ఆ ఏరియా గురించి కొంతవరకు తెలుసుకోవడం, ఆ ఏరియాలో ఉన్న రీసోర్సెస్ని యూటిలైజ్ చేయడం, ఇది భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ని ఒక ఘన విజయం సాధించేలా చేసింది. ఆయనే కాదు, ఛత్రపతి శివాజీ యొక్క గొరిల్లా యుద్ధం కూడా అంతే. సో ఇలాంటివి మనం తెలుసుకున్నప్పుడు మనకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో వాళ్ళు యుద్ధాల్లో ఆ రీతిలో చేశారు, మన ప్రిపరేషన్లో కూడా అంతే. సో ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది చాలా మెయిన్. కన్ఫ్యూజన్ తీసేయాలి. అండ్ ఇది వస్తుందా రాదా అని ఒక ఏదైతే ఊగిసలాడుతూ ఉంటామో ఇంబ్యాలెన్స్డ్ మైండ్ సెట్, అది అసలు ప్రిపరేషన్లోనే పనికిరాదు, అది కూడా తీసేయాలి. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సిలబస్, కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్కి తగ్గట్టుగా ఏమైనా మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఉన్నాయా, ఎంసిక్యూస్,
టెస్ట్ సిరీస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటే వాటిని పాజిటివ్గా ఎలా యూస్ చేసుకోవాలి, వాటిని యూస్ చేసుకున్నప్పుడు టైం వేస్ట్ కాకుండా ఎలా ఉండాలి, ఎగ్జామ్లో గనక ఒకవేళ అవి తక్కువలో వస్తే, మనం యూస్ చేసుకున్నవి తక్కువలో వస్తే గనక అప్పుడు ఎగ్జామ్లో బ్యాలెన్స్ అయ్యే విధంగా మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఈ విషయాలు గనక గుర్తు పెట్టుకున్నట్టయితే మీరు ఏ ప్రణాళిక వేసుకున్నా సిలబస్కి తగ్గట్టుగా చదివినా కట్ ఆఫ్ ఎంత వరకైనా వెళ్ళనివ్వండి, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పేపర్ ఎంత డిఫికల్ట్గానైనా రానివ్వండి, మీకు ఖచ్చితంగా రైల్వేస్లో ఆ ఉద్యోగం ఏదైతే ఉందో లేకపోతే ఆ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. నాట్ ఓన్లీ రైల్వే ఎగ్జామ్, ఇలాంటివి మెసేజెస్ కనుక మన ప్రిపరేషన్లో కరెక్ట్గా వినియోగించుకోగలిగితే ఎలాంటి ఎగ్జామ్నైనా అది సెంట్రల్ లేదా స్టేట్ అయినా సరే సాధించవచ్చు. సరే, ఇన్ని చెప్పారు కదా, దీని వెనకాల ఏదైనా ఒక మంచి బెస్ట్ సొల్యూషన్ ఉందా అంటే ఒక్కసారి ఇది చూడండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనకి ఏమి ఇస్తాయి? గత ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అవి డైరెక్ట్గా వచ్చేస్తాయా? చెప్పలేము. సో 4 క్వశ్చన్లు ఉంటే ఒక క్వశ్చన్ రావచ్చు, లేదా 4 క్వశ్చన్లు కూడా రావచ్చు. బట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా అవుతాయా? అవ్వవు. లేకపోతే అసలు అవ్వవా అంటే అవుతాయి. సో ఇలా కన్‌ఫ్యూజ్డ్ మైండ్ సెట్ ఉంటది. మరి ఏం చేయాలి? గత సంవత్సరంలో అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవి ఏమిస్తాయి మీకు అంటే ఒక పాత్ ఫైండర్, మార్గాన్ని చూపిస్తాయి. నుంచున్న ఫ్యాకల్టీకి గానీ, కూర్చున్న స్టూడెంట్‌కి గానీ జనరల్ స్టడీస్, జనరల్ అవేర్‌నెస్ అనేది ఒక ఓషన్ లాంటిది, ఒక సముద్రం లాంటిది. సో దానిని గనక మీరు కరెక్ట్‌గా ఒక నిర్దేశ మార్గంలో ఎళ్ళగలిగితే, ఏ అడ్డర్స్ లాంటివి వెళ్ళగలిగితే ఈజీగా డెస్టినేషన్‌ని రీచ్ అవుతారు. సో ఒకవేళ ఊగిసలాడారు అనుకోండి, ఒకవేళ ఇంబ్యాలెన్స్ మైండ్ సెట్ ఉందనుకోండి, ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ఆగిపోతాం. మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒక పాత్ ఫైండర్ అవుతాయి. ఆ మార్గం చూపించినప్పుడు దాని మీద కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాయి. దీనివల్ల మీకు విపరీతమైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో మనకి కొంత తెలుసు అని ఆటోమేటిక్గా మనకి రాని క్వశ్చన్స్ని కూడా అట్లీస్ట్ ట్రై చేయాలనిపిస్తుంది. అది ఎగ్జామ్లో మీకు మంచి స్కోర్ని తెచ్చిపెట్టడానికి అండ్ మీ ప్రిపరేషన్లో అనుకోకుండా నెగిటివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కంప్లీట్గా మనకి డిఫీట్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. మరి ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే రైల్వే వాళ్ళకి ఒక వరం అని చెప్పాలి. ఎందుకంటే రైల్వేస్ ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ దానికి రిలేటెడ్గా ఉన్నవి ఎక్కువ వస్తూ ఉంటాయి. కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే మీరు ఎక్కువ టైం మేనేజ్మెంట్ని దాని మీద పెట్టగలిగితే ది బెస్ట్ వరంగా, ది బెస్ట్ ఆపర్చునిటీగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని రైల్వేస్ ఎగ్జామ్లో చెప్పచ్చు. కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సరిగ్గా గనక మనం ఒక పర్టికులర్ పాత్లో యూజ్ చేసుకోలేకపోతే సో దానివల్ల టైం వేస్ట్ అనేది అవుతూ ఉంటుంది, మీకు రివిజన్ అనేది అవ్వదు. మీరు జిఎస్తో పాటుగా యాప్టిట్యూడ్, రీజనింగ్ని కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మీకు చాలా బాగా వచ్చిన ఇన్ టైంలో అక్కడ క్వశ్చన్స్ని పెట్టగలగాలి కనుక సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని టైం మేనేజ్మెంట్లో మాత్రమే మీరు చదవగలిగితే దానంత బెస్ట్ ఆపర్చునిటీ మీకు ప్రిపరేషన్లో ఇంకొకటి ఉండదు. మరి దానికి సొల్యూషన్ ఏంటి, ఎలా చదవాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ సొల్యూషన్గా చెప్పచ్చు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మొత్తం అన్ని చదివేయడం అనేది ఒక పద్ధతి అండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే వస్తే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రాస్తారు, లేకపోతే రాయరు. లేదా సిలబస్ని నీట్గా తీసుకుని ప్రతి కాన్సెప్ట్ని నేర్చుకుని సో దానితో ఎగ్జామ్ రాయొచ్చు. దానివల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి, రివిజన్కి తక్కువ టైం ఉంటుంది. ఆ టైంలో మీరు ఎగ్జామ్లో కరెక్ట్గా కాన్ఫిడెన్స్తో ఆన్సర్ పెట్టలేరు, కొంత నెగిటివిటీ అనేది రావడానికి అవకాశం ఉంది. అండ్ దానివల్ల మనం ఏం చేస్తామంటే సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ని తీసుకుంటాం ఆ నెగిటివిటీని తప్పించడానికి. ఒక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ తీసుకుని దాన్ని ఫస్ట్ చూస్తాం, ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ ఏంటి. దాని తర్వాత కోరిలేట్ చేసుకుంటాం, అంటే ఆ టాపిక్కి దగ్గరలో ఇంకేమన్నా టాపిక్ ఉందా, ఆ జోనర్లో ఏమన్నా టాపిక్ ఉందా దాన్ని తీసుకుంటాం. దాని తర్వాత బర్నింగ్ టాపిక్, అంటే ప్రజెంట్ కరెంట్ అఫైర్లో ఏదైనా టాపిక్ ఉందా అది కూడా ఒకసారి చూసుకుంటాం. ఈ మూడింటిని ప్రిపేర్ అయిన తర్వాత షార్ట్ వేలో ఒక నోట్స్ రాసుకుంటాం. సో నోట్స్ రాసుకునేటప్పటికి మీకు ఒకసారి రివైజ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి చదివారనుకోండి, ఇంకొకసారి రివైజ్ అవుతుంది. అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని ఈసారి మనం ఆన్సర్ చూడకుండా మామూలుగా ఒకసారి ఆన్సర్ చేసేలాగా ట్రై చేస్తాం, వితౌట్ ఆన్సర్. సో ఒకసారి మనంతట సొల్యూషన్ ఇచ్చేలాగా ట్రై చేస్తాం. ఇలా గనక మీరు హిస్టరీకైనా, జాగ్రఫీకైనా అండ్ యాజ్ వెల్ as జీకేకైనా, స్టాటిక్ జీకేకైనా, పాలిటిక్ అయినా ఈ 4 సబ్జెక్టులకి చెయ్యగలిగితే సో మీ ప్రిపరేషన్లో అల్టిమేటం పాయింట్కి రీచ్ అవుతారు. సబ్జెక్ట్ మీద విపరీతమైన కమాండ్ అనేది పెరుగుతుంది, రివైజ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ అనేది దానంతటా అదే వస్తుంది. సో ఇది ఒక బెస్ట్ మెథడ్గా అని చెప్పేసి నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. మేబీ చాలామంది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో నేను చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో దీంట్లో ఎలా కాన్సెప్ట్స్ చదవాలి అనేది చూద్దాం.
రైల్వేస్‌లో మనకి ఎక్కువ స్కోరింగ్ వచ్చే సబ్జెక్ట్‌లో జనరల్ నాలెడ్జ్ అనేది ఒకటి. నేను చెప్పినట్టుగా జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్‌నెస్ సముద్రం వాస్ట్ సిలబస్. సో, ఒక క్వెషన్‌లో చాలా డేటా, అప్‌డేటెడ్ డేటా ఇలా ఉంటాయి. జనరల్ నాలెడ్జ్‌లోనే చూడండి రైల్వేస్, అంతర్జాతీయ సంస్థలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఫ్యాక్ట్స్ అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? లేకపోతే ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? లేకపోతే ఫస్ట్ ఫీమేల్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? ఇలాంటి క్వెషన్స్. నెక్స్ట్ మాన్యుమెంట్స్, మనకి కట్టడాలు ఉంటాయి చూసారా? టెంపుల్స్ కావచ్చు, లేకపోతే మాస్క్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి కేవ్స్ కావచ్చు, ఇలా ఏ ఆర్కిటెక్చర్ అయినా అవి. నెక్స్ట్ వన్ ఫెస్టివల్స్. సో, అవి ఫోక్ ఫెస్టివల్స్ అంటాం. బిహు పండుగ అస్సాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి పొంగల్, దట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఏమంటాం తమిళనాడు. ఓణం కేరళలో జరుగుతుంది. ఇలాంటి క్వెషన్స్. పర్సన్స్‌కి సంబంధించి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇలాగా. సో, బుక్స్‌కి సంబంధించి మనకి అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? చాణక్య. ఆయన్ని ఇండియన్ మెకవల్లి అని కూడా అంటారు. రివల్యూషన్స్, యెల్లో రివల్యూషన్, బ్లూ రివల్యూషన్, గ్రీన్ రివల్యూషన్. నెక్స్ట్ ఓషన్స్, సీస్‌కి సంబంధించి ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే చాలా లిస్టే ఉందండి. కాబట్టి జనరల్ నాలెడ్జ్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. అది అడ్వాంటేజ్. మనకి ఏ సబ్జెక్ట్ నుంచి వస్తాయి అనేది ఒక క్లారిటీ ఉంది. కానీ ఆ సబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. మరి ఏం చేయాలి? అప్పుడు మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యూజ్ అవుతాయి. దిస్ ఈజ్ అ యూజ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సో, మొత్తం ఈ టాపిక్స్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ అడిగారు, ఫస్ట్ వాటికి ప్రయారిటీ ఇవ్వాలి. సో, దానివల్ల మీకు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కనుక ఒకవేళ మళ్ళీ రిపీట్ అయితే ఆన్సర్ పెట్టడానికి బాగుంటుంది. సో, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్‌లో చాలా వరకు ఒక 10 పేపర్లు ఉన్నాయనుకోండి. ఆ 10 పేపర్‌లో 6 నుంచి 7 పేపర్ల వరకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మీద క్వెషన్ అడగకుండా పేపర్ లేదు. కావాలంటే మీరు ఎన్‌టీపీసీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి కదా! ఒక్కసారి వాటిని క్రాస్ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతది. మోస్ట్ ఆఫ్ ద పేపర్స్‌లో స్ట్రెస్ చేసి అడిగిన క్వెషన్స్ ఏంటి అంటే అంతర్జాతీయ సంస్థలు. ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు చాలా పేపర్స్‌లో ఎన్‌టీపీసీ ఒక 10 పేపర్లు జరిగాయనుకోండి. సో, దాంట్లో ఆల్మోస్ట్ 5 నుంచి 6 పేపర్లు ఒకే క్వెషన్ రిపీటెడ్‌గా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టాపిక్ తీసుకుని మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వన్. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ కూడా చూద్దాం. అంతర్జాతీయ సంస్థలు చాలా ఉంటాయి ప్రపంచంలో. మరి ఈ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి ఎలా చదవాలి? మళ్ళీ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌లో అంతర్జాతీయ సంస్థల మీద ఎక్కువ ఇస్తున్నారు. సో, ఎక్కువ ఏ క్వెషన్స్ మీద ఉన్నాయంటే యునైటెడ్ నేషన్, ఐక్యరాజ్య సమితి మీద ఎక్కువగా రిపీటెడ్‌గా క్వెషన్స్ అడుగుతున్నారు. జనరల్ నాలెడ్జ్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే ఫస్ట్ మీ మైండ్‌లో ఏం రావాలి? ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌ని బేస్ చేసుకుని ఉన్న మనకి ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ అనే టాపిక్‌ని మీరు కంప్లీట్ చేసేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. సో, అది కంప్లీట్ చేసేసుకున్నారు అనుకోండి, మీకంటూ సిలబస్‌లో ప్రిపరేషన్‌లో ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది. ఒక పోర్షన్ కంప్లీట్ అయిపోతది. మీరే అన్నారు కదా మేడం ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ మళ్ళీ ఇవ్వరు. మరి ఐక్యరాజ్య సమితి మేము చదివితే మరి మేము నెగెటివ్‌లోకి వెళ్ళిపోమా? మాకు టైం లాస్ అవ్వదా? అందుకే మనకి ఈ బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్ అనమాట. నేనేం చెప్పాను మీకు ఇక్కడ? ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక టాపిక్ తీసుకోండి, దాన్ని ఇలా ఫాలో అవ్వండి. దానివల్ల ఐక్యరాజ్య సమితి నుంచి క్వెషన్స్ అడిగారు అనుకోండి, సో ఇక్కడి నుంచి నోట్స్ తీసి పెట్టేస్తారు. ఐక్యరాజ్య సమితి గురించి ఇవ్వలేదు, కానీ కరెంట్ అఫైర్స్‌లోని లేదా దాని రిలేటెడ్ టాపిక్స్‌లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన క్వెషన్ ఇచ్చారనుకోండి, ఆల్రెడీ మీరు ఈ ప్రాసెస్‌ని ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి అడగమనండి. ఇప్పుడు నాటో నుంచి అడుగుతారా? ఎస్సీఓ నుంచి అడుగుతారా? G20 నుంచి అడుగుతారా? G7 నుంచి అడుగుతారా? యు ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టాపిక్. ఒక టాపిక్ మీ దగ్గర రెడీగా ఉన్నప్పుడు దాని నుంచి ఎలాంటి క్వెషన్ వచ్చినా మీరు పెట్టగలరు. సో, అలా అనుకుని ప్రిపేర్ అవ్వాలి. దీన్ని ఫాలో అవ్వాలి. సరే, ఎలా ఫాలో అవుతాం? ఎలా చేస్తాం అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌కి సంబంధించి ఫస్ట్ స్టెప్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్. యునైటెడ్ నేషన్ నుంచి ఈ క్వెషన్స్ అన్ని రిపీట్ అయ్యాయి. సో, ఏ క్వెషన్స్ రిపీట్ అయ్యాయి అనేది చూద్దాం. ఒకటి యునిసెఫ్ హెడ్ క్వార్టర్స్‌కి సంబంధించి క్వెషన్ అనేది వచ్చిందనమాట. సో, మనకి యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఫండ్ అని చెప్పేసి అంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడుందంటే న్యూయార్క్‌లో లొకేట్ అయ్యి ఉంది. దాని మీద ఒక క్వెషన్ పడిందండి. సో, అక్కడి నుంచి మనకి అడగడం జరిగింది. అలాగే నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో టోటల్ మెంబర్స్ ఎంతమంది అని అన్నారు. 15 మంది ఉన్నారు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో. సో, ఇలాంటి క్వెషన్స్ సాధారణంగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ తరచూ వార్తల్లో ఉంటాయి. ఈ యునిసెఫ్ ఉంది చూసారా? ఈ యునిసెఫ్‌కి సచిన్ టెండూల్కర్ సార్, ప్రియాంక చోప్రా గారు, అమితాబ్ బచ్చన్ గారు, సో ఇలాంటి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వర్క్ చేశారు.
ఆయుష్మాన్ ఖురానా ఎవరైతే ఉన్నారో రీసెంట్గా మనకి ఆ బాలీవుడ్ సెలబ్రిటీ యునిసెఫ్ ఇండియా దానికి సంబంధించి అంబాసిడర్గా ఎంపిక కావడం జరిగింది. ఇలా చాలా వరకు కరెంట్ అఫైర్స్ దాని మీద ఉన్నాయి. బట్ క్వశ్చన్ యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అడిగారు న్యూయార్క్. అండ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది చూసారా, ఇది మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్టీపీసీ స్టేజ్ 1 టైంలో మోస్ట్లీ ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎంత మెంబర్స్ ఉంటారు, పర్మినెంట్ మెంబర్స్ ఎంతమంది, నాన్ పర్మినెంట్ మెంబర్స్ ఎంతమంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో టోటల్ మెంబర్స్ ఎంత, సభ్యులు 15 మంది. ఇందులో శాశ్వత సభ్యులు ఎంతమంది అంటే 5, అశాశ్వత సభ్యులు ఎంతమంది అంటే 10 మంది. సో వీళ్ళకి సంబంధించి క్వశ్చన్స్ అడిగారనమాట. అలాగే నెక్స్ట్, యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడిగారు. ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ అంటే మనకి న్యూయార్క్లో లొకేట్ అయి ఉంది. అలాగే యుఎన్ డే అనేది మోస్ట్లీ ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అయిందండి. ఐక్యరాజ్య సమితి యొక్క దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అని అడిగారు. అక్టోబర్ 24న మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2వ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచంలో ఏర్పడిన అతిపెద్ద ఆర్గనైజేషన్గా ఐక్యరాజ్య సమితి అనే దాన్ని చెప్తాం. ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. సో అందుకని ప్రతి సంవత్సరం కూడా యుఎన్ డే అనే దాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే అక్టోబర్ 24. యుఎన్కి ప్రెసెంట్ సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు అనే క్వశ్చన్ పడింది. సో ఎగ్జామ్ మనకి 2019 ఆ టైంలో నోటిఫికేషన్ పడినప్పుడు క్వశ్చన్ అది. అప్పటి నుంచి ప్రజెంట్ కూడా మనకి యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్గా ఇప్పుడు కూడా ఉన్నది ఎవరంటే ఆంటోనియో గ్యుటెరస్ అనే పర్సన్ ఉన్నారు. ఈయన యునైటెడ్ నేషన్కి సెక్రటరీ జనరల్గా ఉన్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు ఆయనే కొనసాగుతున్నారనమాట. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే యుఎన్ యొక్క టోటల్ మెంబర్స్ ఎంత, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన టోటల్ సభ్య దేశాలు ఎన్ని అనే దాని మీద క్వశ్చన్ ఉంది. 193 మెంబర్స్, 193 దేశాలు ఐక్యరాజ్య సమితికి సంబంధించి సభ్యత్వాన్ని తీసుకున్నాయి. టోటల్ మెంబర్షిప్ 193 కంట్రీస్. అలాగే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఏది, ప్యారిస్. సో ప్యారిస్లో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్, యుఎన్ యొక్క ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరు. కొన్ని పేపర్స్లోకి వచ్చినప్పటికి ఏమైందంటే యుఎన్ సెక్రటరీ జనరల్ని అడిగారు. సో అప్పుడు మేము పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పాం ఆంటోనియో గ్యుటెరస్ అని చెప్పి. చాలామంది స్టూడెంట్స్ లబ్ధి పొందారు. కానీ తర్వాత వచ్చేటప్పటికి లాస్ట్ షిఫ్ట్స్ ఉంటాయి చూసారా, అక్కడ క్వశ్చన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మీదే అడిగారు, యునైటెడ్ నేషన్ మీదే అడిగారు. బట్ క్వశ్చన్స్ని కొంచెం మార్చి అడగడం జరిగింది. సో కొన్ని రోజుల వరకు ఈ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్లో జరిగిన షిఫ్ట్స్లో కామన్గా యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్స్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్స్ ఎవరు, పర్మనెంట్ మెంబర్స్ ఎవరు, నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరు, యుఎన్ డే ఏది, ఇవే రిపీటెడ్గా ఉన్నాయి. కొన్ని పేపర్లో మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ చూసామన్నమాట. యుఎన్ యొక్క ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ అడగకుండా ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరు అని అడిగారు. సో యుఎన్ యొక్క ఫస్ట్ సెక్రటరీ జనరల్ వచ్చేటప్పటికి ట్రిగ్వేలీ అనే పర్సన్ యుఎస్ యొక్క ఫస్ట్ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. అలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, యుఎన్ యొక్క నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్. సో ఇది డిఫరెంట్ క్వశ్చన్ అండి. రైల్వేస్లో చాలా వరకు ఐక్యరాజ్య సమితి అని మోస్ట్ రిపీటెడ్గా మనకి క్వశ్చన్స్ అడిగారు. కానీ ఒకే ఒక్క పేపర్లో మాత్రం డిఫరెంట్ క్వశ్చన్ పడింది. అది ప్రపంచ యుద్ధం తర్వాత, మొట్టమొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది అని అడిగారు. స్టూడెంట్స్కి ఆప్షన్ గుర్తుండవు కాబట్టి అప్పట్లో మనకి క్వశ్చన్ మాత్రమే ఇవ్వడం జరిగింది అనమాట. క్వశ్చన్ని మాత్రమే హింట్ ఇచ్చారు. నాకు తెలిసి ఆప్షన్స్లో యునైటెడ్ నేషన్ కూడా ఇచ్చి ఉంటే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థగా యునైటెడ్ నేషన్ని చెప్తాం. 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. కానీ క్వశ్చన్ ఏమని అడిగారు, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ అంట. దానిని మనం లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి అంటాం. లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ప్రపంచంలో ఏర్పడిన మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థగా చెప్పొచ్చు. ఈ అంతర్జాతీయ సంస్థ యొక్క ఫెయిల్యూర్ కారణంగా ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధం తలెత్తింది. సో దాని తర్వాతే ప్రపంచంలోని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏర్పడ్డాయని చెప్తారు. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడా అని అడిగారు. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ది హేగ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో నెదర్లాండ్స్లో అక్కడ ఉంది. సో 1కి 2 సార్లు ఈ క్వశ్చన్స్ని రిపీట్ చేయండి. యుఎన్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, యుఎన్ డే అక్టోబర్ 24, ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్,
ఫస్ట్ సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ది హెగ్లో ఉంది. ఈ 10 క్వశ్చన్స్ మీరు ఎలా వచ్చినాయి, ఏం వచ్చినాయి అని కాదు, క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, అది అబ్జర్వ్ చేయండి. సో ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించింది. ఒకవేళ ఈ క్వశ్చన్సే రైల్వేస్లో మళ్ళీ మీ ఎగ్జామ్లో రిపీట్ అయినాయి అనుకోండి, సో ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా తీసుకెళ్ళి ఆన్సర్ పెడతారు. మరి ఈ సంవత్సరం అసలు రైల్వేస్ ఎగ్జామ్లో ఐక్యరాజ్య సమితి మీద క్వశ్చన్స్ రాలేదు. మేము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదివాం, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఐక్యరాజ్య సమితి మీద క్వశ్చన్స్ పడ్డాయి, అవి బాగా చదివాం. కానీ ఇక్కడ ఎగ్జామ్లోకి వచ్చేటప్పటికి క్వశ్చన్స్ అన్నీ మారిపోయాయి. క్వశ్చన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మీద అడిగారు కానీ ఐక్యరాజ్య సమితి నుంచి ఒక్క క్వశ్చన్ రాలేదు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదివి టైం వేస్ట్ అని ఒక విద్యార్థి మైండ్ సెట్ అనేది మారిపోతూ ఉంటుంది. సో అందుకనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని బ్యాలెన్స్డ్గా చదవాలి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనే టాపిక్ తీసుకున్నాం. ఎగ్జామినర్ ఐక్యరాజ్య సమితి మీద స్ట్రెస్ చేశారు, అందుకని ఐక్యరాజ్య సమితిని కంప్లీట్ చేసేసాం. ఒకవేళ ఇది ఇవ్వకపోతే దీని ప్రత్యామ్నాయంగా ఏ టాపిక్స్ ఇవ్వచ్చు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ కోరిలేట్ కాన్సెప్ట్. ఆ కోరిలేట్ కాన్సెప్ట్ అనేది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూడండి. సో సాధారణంగా కనుక మనం చూసుకున్నట్టయితే ప్రపంచంలో అంతర్జాతీయ సంస్థల్లో మనకి ఈ యునైటెడ్ నేషన్ని పక్కన పెడితే, సో యునైటెడ్ నేషన్ తర్వాత చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేదని చెప్పచ్చు, ప్రపంచ ఆరోగ్య సంస్థగా దాన్ని చెప్తాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ FAO అని చెప్తాం. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే ప్రపంచ ఆహార ప్రోగ్రామ్కి సంబంధించిన దాన్ని చెప్తాం. సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కార్పొరేషన్ అంటాం కదా, దానికి సంబంధించింది. యూరోపియన్ యూనియన్, OPEC, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, బ్రిక్స్ గురించి చదువుతాం. అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది మన టార్గెట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని. అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఇచ్చిన టాపిక్ చదవాలి కాబట్టి ఐక్యరాజ్య సమితి మనం కంప్లీట్ చేసాం. ఒకవేళ అది రాకపోతే కోరిలేటెడ్గా ఇవి కూడా చదువుకుని పెట్టుకున్నాం, అయిపోయింది. సో ఇవి కూడా ఇవ్వలేదు, కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు అనుకుందాం. ఆ కరెంట్ అఫైర్స్ని మనం ఏమంటున్నాము అంటే బర్నింగ్ టాపిక్స్ అని చెప్పేసి అంటున్నాం. సో ఆ బర్నింగ్ టాపిక్స్ గురించి చదివితే చాలు. బర్నింగ్ టాపిక్స్ అంటే ఈ సంవత్సరం మొత్తం వార్తల్లో ఎక్కడ చూసినా ఎక్కువగా ఏం కనిపించింది, G20 అనేది కనిపించింది. దాని తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కానీ, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి సంబంధించిన విషయంలో కానీ, ఇలాంటి చాలా విషయాల్లో ప్రపంచంలో కనిపించిన ఒక అంతర్జాతీయ సంస్థగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ NATO అనే దాన్ని చెప్తాం. ఈవెన్ ఈ సంవత్సరం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇండియా నిర్వహించడం జరిగింది. అలాగే G7 యొక్క సమావేశం ఈ సంవత్సరం జపాన్లోని ప్రపంచ చరిత్రాత్మక ప్రదేశమైన హిరోషిమా అనే ప్రాంతంలో జరిగింది. అలాగే కాప్ సమిట్ అనేది ప్రపంచ పర్యావరణానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు అనమాట. ఇవి బర్నింగ్ టాపిక్స్ గత సంవత్సరంన్నర నుంచి మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ రైల్వే ఎగ్జామ్కి సంబంధించి జనరల్ టాపిక్. సో దీంట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదువుతున్నాం, అలాగే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ చదువుతున్నాం, దాంతోపాటుగా కాన్సెప్ట్ కూడా ప్రిపేర్ అవుతున్నాం. దీనికి గంటన్నర పడుతుంది. ఇలాగ గనక ఒక 10 టాపిక్స్ని మీరు తయారు చేసుకుంటే జనరల్ నాలెడ్జ్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, సో దాంట్లో మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివల్ల మీరు జాగ్రఫీ చదివినా, హిస్టరీ చదివినా ఇందులో నాలెడ్జ్ దాంట్లో యూజ్ అవుతుంది, పాలిటీలో కూడా యూజ్ అవుతుంది. సో దీనివల్ల ఫస్ట్ ప్రిపరేషన్లో మీకు 5 గంటలు టైం పెడితే సెకండ్ సబ్జెక్ట్ ప్రిపరేషన్లో 4 గంటలు, అండ్ థర్డ్ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి 1.5-2 గంటల సమయంలో ఆ సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇలాగ పేషెన్సీతో గనక, ఒక అవగాహనతో గనక చదివితే ఇది కంప్లీట్ అవుతుంది. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, కోరిలేటెడ్ కాన్సెప్ట్, బర్నింగ్ టాపిక్స్, ఈ 3 ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నోట్స్ ఏ విధంగా ఉండాలి, రివైజ్కి ఏ విధంగా ఉండాలి అనేది. సో ఒకసారి నోట్స్ చేసుకోవడం అనేది ఇక్కడ చూద్దాం. నోట్స్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల అసలు మీరు ఏం రాస్తున్నారు, మీకు ఏం తెలుసు, రివిజన్, ఇవన్నీ కూడా దాంట్లో బెనిఫిట్స్ ఉంటాయి. సో మనకి బాగా వచ్చా రాదా, హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా బాగోదా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీకు అర్థమయ్యే రీతిలో ఎగ్జామ్ ఇంకా డేట్ ఇచ్చేసిన తర్వాత ఒక 1 వీక్ 15 days లోపు క్విక్ రివిజన్ అవ్వడానికి యూజ్ అయ్యేలాగా మీ నోట్స్ని మీరు ప్రిపేర్ చేసుకోండి, అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్తో. ఇప్పుడు యునైటెడ్ నేషన్కి సంబంధించి చూద్దాం. యునైటెడ్ నేషన్ 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి యొక్క టోటల్ మెంబర్స్ 193. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది ఏర్పడింది అనమాట. సో ప్రపంచంలో ఆరోగ్యపరంగా, భౌగోళిక పరంగా కానీ, ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక పరంగా ఇలాంటి ఏమన్నా చిన్న సమస్యలు తలెత్తినా, ప్రాబ్లమ్స్ వచ్చినా, సో వాటిని రెక్టిఫై చేసుకోవడం, డిస్కషన్స్ చేయడం, ఇలాంటి వాటికి ఒక ప్లాట్ఫామ్గా దాన్ని చెప్పచ్చు అనమాట.
అయితే ఈ ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు టోటల్‌గా దాని యొక్క విధి విధానాల దృష్ట్యా 6 అంగాలుగా ఏర్పడింది. యునైటెడ్ నేషన్ యొక్క టోటల్ ఆర్గాన్స్ ఎన్ని అని అడిగారనుకోండి. సో టోటల్‌గా 6 ఉన్నాయన్నమాట. దాని యొక్క సబ్ డివిజన్స్‌గా చెప్పొచ్చు. దాంట్లో ఒకటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి అంటామన్నమాట. ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ నుంచి కూడా క్వెషన్స్ వస్తా ఉంటాయి. ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో మన 193 దేశాలు ఉన్నాయి చూసారా? అవన్నీ కూడా సమావేశమయ్యి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఇక్కడ చర్చించడం జరుగుతుంది. రీసెంట్గా ఏం జరిగింది అంటే ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వార్తల్లోకి రావడం జరిగింది. ఇది వాతావరణానికి సంబంధించి ఒక సమావేశాన్ని నిర్వహించింది. క్లైమేట్కి సంబంధించి గ్లోబల్ వార్మింగ్ దాని రిలేటెడ్గా. అయితే ఆ సమిట్కి యుఎస్ఏ కానీ దాని తర్వాత ఉన్న చైనా కానీ నెక్స్ట్ ఇండియా కానీ ఇవి అటెండ్ కాలేదు. అండ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఒక వాదన కూడా వినిపించింది. ప్రపంచంలో ఏవైతే అత్యధిక కార్బన్ ఉద్గారాలకి కారణమవుతున్నాయో లేదా భూతాపానికి కారణమవుతున్నాయో ఆ టాప్ 3 కంట్రీస్ కూడా ఆ సమావేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ డిస్కషన్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో పాల్గొనలేదంట. మరి అది కరెంట్ అఫైర్కి చాలా ఇంపార్టెంట్ కదా. అలాగే స్టాటిక్ జీకి ప్రీవియస్ ఇయర్స్గా కూడా ఇంపార్టెంట్. మరి ఎగ్జామ్లో ఇలాగే ఈ ఇష్యూని ఇస్తారా అంటే ఇవ్వరు. ప్రపంచంలో కార్బన్ ఉద్గారాల్ని రిలీజ్ చేసే వాటిలో సో రీసెంట్గా వచ్చిన అప్డేటెడ్ ప్రకారం చూసుకుంటే ఈ 3 టాప్ 3లో ఉన్నాయి. అది ఒకటి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఉంది కదా, దానికి ప్రెసిడెంట్గా డానిస్ ఫ్రాన్సిస్ అనే పర్సన్ ఉన్నారనమాట. యునైటెడ్ నేషన్ మొత్తం ఐక్యరాజ్య సమితికి కార్యదర్శిగా ఆంటోనియో గ్యూటెరస్ ఉన్నారు. కానీ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి ప్రెసిడెంట్గా ప్రజెంట్ ఎవరున్నారంటే డానిస్ ఫ్రాన్సిస్ అనే పర్సన్. ఈవెన్ భారతదేశానికి సంబంధించిన విజయలక్ష్మి పండిట్ అని చెప్పేసి ఉన్నారనమాట. విజయలక్ష్మి పండిట్ గారు. సో ఈమె కూడా ఒకసారి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించారు. The only Indian, the only female person from India and who represented as a United Nations General Assembly President. సో ఆమె పేరు విజయలక్ష్మి పండిట్ గారు. సో అంతకు మించి మీరు ఇంకా డీప్గా R&D చేశారనుకోండి దీని మీద టైం అనేది వేస్ట్ అయిపోతుంది. మిగిలిన వాటిని కవర్ చేయడానికి ఉండదు. ఒకసారి అన్ని కవర్ చేసి రివైజ్ చేసిన తర్వాత నాకు ఇది బాగా వచ్చు అన్న తర్వాత దీని చుట్టుపక్కల ఇంకేమైనా అంశాలు ఉంటే అప్పుడు చూసుకోండి. నెక్స్ట్ వన్ UN సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం. దీని హెడ్ క్వార్టర్స్ కూడా న్యూయార్క్లోనే ఉంది. UNSC అంటాం. సో దీంట్లో టోటల్గా ఎన్ని మెంబర్స్ ఉంటారని చెప్పాను? 15 మెంబర్స్. దీంట్లో 5 వచ్చేటప్పటికి శాశ్వత సభ్యులు. సో వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్ అనమాట. అమెరికా, బ్రిటన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చైనా. సో ఏ కంట్రీలు అయితే ఉన్నాయో రష్యా కావచ్చు. సో ఇలాంటి కంట్రీలు దీంట్లో మనకి శాశ్వతం అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే అశాశ్వత సభ్యులు ఎంతమంది ఉంటారు? 10 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ యొక్క పదవీ కాలం అడుగుతారు 2 years. వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ నాన్ పర్మనెంట్ మెంబర్స్? దట్ ఈస్ 2 years, 2 సంవత్సరాలు. ఇప్పుడు ఇండియా శాశ్వత సభ్యుల్లో లేదు, అశాశ్వత సభ్యుల్లో ఉంది, నాన్ పర్మనెంట్ మెంబర్స్లో ఉంది. సో నాన్ పర్మనెంట్ మెంబర్స్లో ఉంది కాబట్టి ఇండియా ఎన్ని సంవత్సరాలు ఈ పదవీ కాలం చేపడుతుంది? 2 years. తర్వాత మళ్ళీ ఎన్నుకుంటే మళ్ళీ ఎన్నుకుంటే ఎన్నుకునే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్లో లేదనమాట. లాస్ట్ ఇయర్తో దాని 2 years టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏవైతే 10 మంది సభ్య దేశాలు ఉన్నాయో ఆ 10 మంది సభ్య దేశాలు కూడా ఉన్నాయి? ఒకటి వచ్చేటప్పటికి అల్బేనియా అనే కంట్రీ ఉంది, అది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రెజిల్ కంట్రీ ఏదైతే ఉందో అది ఒకటి. నెక్స్ట్ ఈక్వెడార్ అనే కంట్రీ ఉంది, అది ఒకటి. అల్బేనియా, బ్రెజిల్, ఈక్వెడార్. వీటితో పాటుగా గ్యాబాన్ అనే ఒక కంట్రీ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఘనా అనే కంట్రీ ఉంది. గెబాన్ ఒకటి, ఘనా ఒకటి. నెక్స్ట్ మాల్టా అనే కంట్రీ ఒకటి. నెక్స్ట్ మొజాంబిక్ అనే కంట్రీ, స్విట్జర్లాండ్, UAE, జపాన్ చాలా ఇంపార్టెంట్. జపాన్ ఇప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది. వెస్ట్రన్ కంట్రీస్ అయినా ఏవైతే US, UK, రష్యా లాంటివి ఉన్నాయో అలాంటి వాటి టెక్నాలజీ ధాటిని తట్టుకునే వన్ ఆఫ్ ద బెస్ట్ ఏషియన్ కంట్రీగా జపాన్ని చెప్తాం. అలాంటి జపాన్లోని హిరోషిమాలో ఈ సంవత్సరం 2023 యొక్క G7 సమిట్ జరుగుతుంది. అదే జపాన్ ఇప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎందులో ఉంది? పర్మనెంట్ మెంబరా, నాన్ పర్మనెంట్ మెంబరా అంటే నాన్ పర్మనెంట్ మెంబర్, అశాశ్వత సభ్య దేశంగా. సో అందులో ఒకటి ఉందన్నమాట 2 years టర్మ్కి. నెక్స్ట్ వన్ ఇలా చదువుకుంటే సరిపోతుంది. ఇది నెక్స్ట్
ట్రస్ట్‌షిప్ కౌన్సిల్ అని చెప్పేసి ఉండేది. అంటే కొన్ని దేశాలని కొన్ని వేరే దేశాలు పరిపాలించేవి. వలస కంట్రీస్‌గా చెప్పొచ్చు. కొలోనియల్ రూల్ అంటాం. మనల్ని బ్రిటిష్ రూల్ చేసింది. బ్రిటిష్ మనల్నే కాదు చాలా కంట్రీలని రూల్ చేసింది. అలాగా కొలోనియల్ పవర్ నుంచి ఏవైతే వాటికి సావర్నిటీ అనేది వచ్చిందో, లేకపోతే ఏవైతే మనకి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాయో ఆ కంట్రీస్‌కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వివరాలని చూసుకునేది ట్రస్ట్‌షిప్ కౌన్సిల్. అయితే దీని యొక్క యాక్టివిటీస్‌ని 2004 ఆ ప్రాంతం నుంచి మానేసింది. ప్రెజెంట్ ఇది వర్కింగ్ మోడ్‌లో లేదు. యుఎన్ యొక్క 6 ఆర్గాన్స్‌లో 6 సబ్ డివిజన్స్‌లో ట్రస్ట్‌షిప్ కౌన్సిల్ గురించి క్వశ్చన్స్ పడవు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఇది మ్యూట్లో ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఇది వర్కింగ్ ప్రాసెస్‌లో లేదు. సో కాబట్టి దీని గురించి అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి అంటాం. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌ని ఐసీసీ అని కూడా పిలవచ్చు. ఇది ది హేగ్‌లో ఉంది, నెదర్లాండ్స్‌లో ఉంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే ఇక్కడ సరిపోతుంది రైల్వేస్ ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్ యుఎన్ సెక్రటేరియట్, దాని యొక్క కార్యదర్శి వర్గం, అది కూడా న్యూయార్క్లోనే లొకేట్ అయ్యింది. అలాగే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, అది కూడా న్యూయార్క్లోనే లొకేట్ అయింది. యునైటెడ్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. దానికి 6 అంగాలు ఉన్నాయి, 6 ఆర్గాన్స్. అందులో ఒకటి ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో లేదు, ట్రస్ట్‌షిప్ కౌన్సిల్. మిగతా 5 వర్కింగ్లో ఉన్నాయి. ఆ 5ట్లో 4కి హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లోనే ఉంది. ఒకే ఒక్క దానికి హెడ్ క్వార్టర్స్ నెదర్లాండ్లోని ది హేగ్‌లో ఉంది. అదే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్గా చెప్తాం. క్లియరా అండి? సో యునైటెడ్ నేషన్కి డే తెలుసు, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ తెలుసు, అండ్ డివిజన్స్ తెలుసు, అలాగే సెక్యూరిటీ కౌన్సిల్ గురించి కూడా తెలుసు. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్కి సంబంధించిన 6 లాంగ్వేజెస్ ఉన్నాయి, అఫీషియల్ లాంగ్వేజెస్. సో ఆ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే, ఒకటి అరబిక్ అనేది యునైటెడ్ నేషన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్. అలాగే దాంతో పాటుగా చైనీస్ అనేది కూడా ఉంది. సో దాంతో పాటుగా రష్యన్ అనేది కూడా దాని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్. దాంతో స్పానిష్ అనేది ఒకటి, నెక్స్ట్ ఫ్రెంచ్ ఒకటి, నెక్స్ట్ ఇంగ్లీష్ అన్నమాట. ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, చైనీస్, అరబిక్, ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా యునైటెడ్ నేషన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్గా ఉన్నాయి. అబ్దుల్ కలాం గారు, అటల్ బిహారీ వాజ్పేయి సార్ లాంటి వాళ్ళు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ లాంటి వాటిల్లో రిప్రజెంట్ అయినప్పుడు, అక్కడ పాల్గొన్నప్పుడు, సో వాళ్ళు ఇండియా యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అయిన హిందీలో మనకి ప్రసంగించడం జరిగిందనమాట. కానీ యుఎన్ యొక్క అధికార భాషలుగా మాత్రం అరబిక్, చైనీస్, రష్యా, ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్గా మాట్లాడతాం. సో చాలా మోస్ట్ ఆఫ్ ద కంట్రీలు ఏ లాంగ్వేజ్ని ప్రిఫర్ చేస్తాయి? ఇంగ్లీష్. యూరోపియన్ కంట్రీ లాంటి వాటిలో ఫ్రెంచ్, స్పానిష్ కామన్. ఇంకా డామినేటెడ్ కంట్రీస్గా రష్యన్స్ అండ్ చైనీస్ అనే వాటిని చెప్పొచ్చు. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాంగ్వేజ్గా అరబిక్ని చెప్పొచ్చు. అలా కనుక అనుకుంటే దీనికి షార్ట్ కట్ అక్కర్లేదు, 1-2 సార్లు ఇలా ఇంటర్లింక్ చేసుకుని చదివితే ఇవి గుర్తుంటాయి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి సంబంధించిన నోట్స్ ఉంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్తో కూడా మీ దగ్గర నోట్స్ ఉంది. సో దీనితో ఒకటి అయిపోయింది, అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన నోట్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? బర్నింగ్ టాపిక్స్. సో ఇప్పుడు మనకి బర్నింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాం. దాని తర్వాత కోరిలేటెడ్ టాపిక్స్ అనేవి కూడా చూద్దాం. సో ఒకసారి మనం బర్నింగ్ టాపిక్స్ చూసే ముందర ఇంకొక విషయం ఇక్కడ మనం మర్చిపోయింది. సో యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్స్ ఉంటారు కదా, ఇప్పటి వరకు అంటే యునైటెడ్ నేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 9 మంది ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శులుగా వర్క్ చేశారు. దాంట్లో ఫస్ట్ పర్సన్గా మనం ఐక్యరాజ్య సమితి యొక్క మొట్టమొదటి అంటే సెక్రటరీ జనరల్గా, కార్యదర్శిగా వర్క్ చేసింది ట్రిగ్వేలీ అనే ఆయన అనమాట. సో ఈయన ఇంపార్టెంట్. ప్రెజెంట్ మనకి ప్రస్తుతం ఉన్నది ఎవరు అంటే ఆంటోనియో గ్యుటెరస్ అనే పర్సన్గా చెప్పొచ్చు. ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ 7వ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా కాఫీ అన్నన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, కాఫీ అన్నన్ అనే పర్సన్ ఘనా దేశానికి సంబంధించిన వ్యక్తి అనమాట. అంతేకాదు ఈయనకి 2001లో నోబెల్ యొక్క శాంతి బహుమతి అనేది కూడా లభించింది. 2001లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఘనా కంట్రీకి సంబంధించిన ఐక్యరాజ్య సమితి యొక్క 7వ సెక్రటరీ జనరల్గా వర్క్ చేసిన కాఫీ అన్నన్ గారికి లభించడం జరిగిందనమాట. సో అది ఆయన ఇంపార్టెన్స్. ఆయన తర్వాత నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్గా బాన్ కీ మూన్ అనే పర్సన్ చెప్పొచ్చు. ఈయన సౌత్ కొరియాకి సంబంధించిన వ్యక్తి, యునైటెడ్ నేషన్కి సెక్రటరీ జనరల్గా వర్క్ చేశారు. ఆయన తర్వాత ప్రస్తుతం మనకి ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు. అంటే ఫస్ట్ పర్సన్ ట్రిగ్వేలీ, ప్రెజెంట్ ఆంటోనియో గ్యుటెరస్. ఆంటోనియో గ్యుటెరస్ పోర్చుగల్కి సంబంధించిన వ్యక్తి. ఆయన పోర్చుగల్ అనే కంట్రీకి సంబంధించిన ఆయన కన్నా ముందరైతే మాత్రం బాన్ కీ మూన్. కాఫీ అన్నన్ గారికి శాంతి బహుమతి అనేది లభించింది కాబట్టి ఆయన చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. జనరల్ టాపిక్లో, అవార్డ్స్ అనే టాపిక్లో ఈయన గురించి అడగచ్చు, లేదా యునైటెడ్ నేషన్కి సంబంధించిన సెక్రటరీ జనరల్గా కూడా అడగచ్చు. సో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బర్నింగ్ టాపిక్స్ అంటున్నాం.
అంటే మనకి అందులో ఒకటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1949 ఆ ప్రాంతంలో బ్రిసెల్స్ కేంద్రంగా బెల్జియంలో ఉందన్నమాట. బ్రిసెల్స్ అనేది అక్కడ హెడ్ క్వార్టర్స్గా నాటో అనేది ఏర్పడిందనమాట. ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్, యూరప్, యుఎస్ఏ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ కంట్రీస్కి సంబంధించినవన్నీ కూడా ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయన్నమాట. సో టోటల్గా 30 మెంబర్స్ నాటోలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇప్పుడు అది కాస్త మనకి 31గా మారింది. టోటల్గా ఇప్పుడు ప్రస్తుతం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఒక్కొక్కసారి మిమ్మల్ని ఎబ్రివేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. నాటో అనే దానికి ఎబ్రివేషన్ ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా దీన్ని చెప్తామన్నమాట. దీంట్లో ఇప్పుడు టోటల్గా 31 మెంబర్స్ ఉన్నారు. ఈ కొత్త మెంబర్గా యాడ్ అయిన కంట్రీ ఏది అంటే ఫిన్లాండ్ అనే కంట్రీ కొత్త మెంబర్గా యాడ్ అవడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడుందంటే బ్రిజిల్స్, బెల్జియం కంట్రీలో మనకి బ్రిజిల్స్ అనే ప్రాంతంలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. 1949 ఏప్రిల్ 4న నాటో ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక సహకార కూటమి, మిలిటరీ అలయన్స్ గా చాలా పేరు పొందింది అనమాట. అంతేకాదు సో ఈ సంవత్సరం రీసెంట్ గా నాటో ఒక ఎక్సర్సైజ్ ని నిర్వహించింది. దాన్ని ఎయిర్ డిఫెండర్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. నాటో చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ గా చెప్తున్నారు. నాటో సభ్య దేశాల్లో దాదాపుగా 25 దేశాలు ఈ యుద్ధ విన్యాసంలో పాల్గొన్నాయి. దానికి సంబంధించిన 250 ఎయిర్ క్రాఫ్ట్లు కూడా దీంట్లో పాల్గొన్నాయి. జర్మనీ కేంద్రంగా ఈ ఎయిర్ డిఫెండర్ అనే యుద్ధ విన్యాసాన్ని లేదా ఎక్సర్సైజ్ ని నాటో మనకి చాలా పెద్దగా ఈ సంవత్సరం కండక్ట్ చేయడం జరిగిందనమాట. అది ఒకటి. నెక్స్ట్ నాటో యొక్క 2023, యాక్చువల్గా ఇది 2022 అండి, 2022లో జరిగింది, ఈ సంవత్సరం జరగలేదు. 2022లో నాటో నిర్వహించిన అతిపెద్ద విన్యాసంగా 22-23లో అతిపెద్ద యుద్ధ విన్యాసంగా డిఫెండర్ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. 2023లో 2023లో నాటో యొక్క సమావేశం అనేది ఎక్కడ జరుగుతుంది అని అడిగితే లిథువేనియా అనే కంట్రీ ఉంది. సో లిథువేనియా యొక్క రాజధానిలో 2023 యొక్క నాటో సమావేశాలు అనేది జరగబోతున్నాయి అన్నమాట. సో ఇలా మనం దీన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంతవరకు ఇంపార్టెంట్. దాని తర్వాత నాటో అసలు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అవన్నీ జనరల్ కరెంట్ అఫైర్స్లో, క్లాసెస్లో, కాన్సెప్ట్స్లో దాన్ని కవర్ చేసుకోవచ్చు మనం. ఇది మనకి తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నాటో అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి G20. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది జనరల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మీకు తెలుసు. ఎందుకంటే 2022లో G20 యొక్క సమావేశాలు అనేవి ఏ కంట్రీ నిర్వహించింది అంటే ఇండోనేషియాలోని బాలీలో మనకి G20 యొక్క సమావేశాలు కండక్ట్ చేశారు. మరి 2023లో G20 యొక్క అధ్యక్షతని ఇండియా తీసుకొని ఇండియాలో పలు ప్రదేశాల్లో G20 యొక్క వివిధ సమావేశాలని నిర్వహించారు. 2024లో 2024లో G20 సమావేశాలని ఇండియా ఏ కంట్రీకి అప్పగించింది అంటే బ్రెజిల్కి అప్పగించడం జరిగింది. దీన్నే ట్రయోకోగా పిలుస్తారు. అంటే G20 సమావేశాలు ఇదివరకు ఎక్కడ జరిగాయి, ప్రజెంట్ ఎక్కడ జరిగాయి, నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి, ఈ మూడింటిని కలిపి ట్రయోకోగా పిలవడం జరుగుతుందన్నమాట. ఇవి కూడా G20కి సంబంధించి ఇంపార్టెంట్. 1999లో జర్మనీలోని బెర్లిన్లో జరిగిన సమావేశంలో G7 సమావేశంలో మొట్టమొదటిగా G20 అనేది రూపుదాల్చుకుంది. సో దాని తర్వాత ఎగ్జాక్ట్గా 2008లో జరిగిన మొట్టమొదటి పర్ఫెక్ట్ సమావేశంలో G20 సమావేశంలో మొట్టమొదటిసారిగా ఆ దేశాలకు చెందిన అధినేతలు పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క కంట్రీ బాధ్యతాయుతంగా G20 సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇండియా టర్న్ వచ్చిందనమాట. G20లో సభ్య దేశాలుగా యుఎస్ వైపు చూసుకుంటే అర్జెంటీనా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, యుఎస్ఏ. సో ఈ కంట్రీలు మనకు అక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యూరప్ వైపు చూసుకుంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, టర్కీ లాంటి కంట్రీలు సో మనకి యూరప్ వైపు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అవి కాకుండా రష్యా ఒకటి ఉంది. అండ్ ఆఫ్రికన్ యూనియన్ ఈ సంవత్సరం G20లో కొత్తగా జాయిన్ అయింది ఏది అంటే ఆఫ్రికన్ యూనియన్గా చెప్పొచ్చు అనమాట. అలాగే వాటితో పాటుగా సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. ఇక మనం ఏషియా వైపు చూసుకుంటే చైనా, జపాన్, ఇండియా, ఇండోనేషియా అండ్ వాటితో పాటుగా దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటివి ఉన్నాయి. సో వీటితో పాటుగా యూరోపియన్ యూనియన్ అనేది కూడా మనకి G20 యొక్క సమావేశాలకి హాజరవుతూ ఉంటుంది. సో ఇవి G20 సమావేశానికి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ థింగ్స్గా చెప్పొచ్చు. వసుదైవ కుటుంబం అనే ట్యాగ్ లైన్తో G20 సమావేశానికి లోటస్ అనే దాని ఒక సింబల్గా ఈ సంవత్సరం ఇండియా దాని సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సో ఇది G20కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ చూసేటప్పటికైతే ఇక్కడ
మనకి SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది 2001వ సంవత్సరంలో ఏర్పడింది. అది ఏర్పడినప్పుడు మొదట్లో చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా లాంటి కంట్రీలు మొట్టమొదటిగా దాన్ని ఏర్పరచుకున్నాయి. నెమ్మదిగా తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ కూడా దాంట్లో జాయిన్ అయ్యాయి. దాని తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ 2017లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్స్గా జాయిన్ అయ్యాయి. దాంతో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క టోటల్ సభ్య దేశాల సంఖ్య 8కి చేరింది. ఈ సంవత్సరం SCO యొక్క సమావేశాలని ఇండియా నిర్వహిస్తుంది. సో దాంట్లో భాగంగానే ఇంకొక కొత్త సభ్య దేశం ఇందులో యాడ్ అయిందని చెప్పొచ్చు. సో ఆ సభ్య దేశం ఏది అంటే ఇరాన్గా చెప్పొచ్చు. SCOలో టోటల్ మెంబర్స్ 8, ఇప్పుడు కొత్త సభ్య దేశంగా ఏది యాడ్ అవుతుంది అంటే ఇరాన్. సో దాంతో SCO యొక్క సభ్య దేశాల సంఖ్య 9 అవుతుంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఈ సంవత్సరం సమిట్ అనేది భారతదేశం నిర్వహించింది. దాంట్లో భాగంగానే ఈ 8 కంట్రీలు ఫస్ట్ టైం ఒక కల్చరల్ సిటీ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చాయి. అందులో భాగంగా వారణాసి లేదా కాశీ అనే దాన్ని ఫస్ట్ కల్చరల్ సిటీగా మనం తీసుకోవడం జరిగింది. అది ఒకటి. నెక్స్ట్ వన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యదర్శి వర్గం, సెక్రటేరియట్ అనేది చైనాలోని బీజింగ్ అనే ప్రాంతంలో ఉంది. అలాగే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ర్యాట్స్ అని చెప్పేసి దీనికి విభాగం ఉంది. అది తష్కంట్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయ్యి ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో దీనితో మనం ఏం చేసాం, బర్నింగ్ టాపిక్స్ మీద కొంతవరకు అవగాహన తెచ్చుకోగలిగాం. ఇంకా చెప్పుకోవచ్చు, చాలా ఉంది. అట్లీస్ట్ మనకి బేసిక్ తెలియాలా. ఇప్పుడు G20, నాటో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీద ఒక ఐడియా ఉంది. అసలు ఇవి ఎందుకు చదివాం? ఐక్యరాజ్య సమితి వల్ల చదివాం. ఎందుకు? ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ అంతర్జాతీయ సంస్థ. అయితే అది ఎందుకు చదివాం? అంతర్జాతీయ సంస్థ అనేది మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఉంది కాబట్టి చదువుకున్నాం. సో ఇప్పుడు ఇలాగా ప్రతి టాపిక్ని గుర్తుపెట్టుకోగలిగాం. సో దానివల్ల కొంతవరకు బెనిఫిట్ పొందొచ్చు. నేను చెప్పినట్టుగా బర్నింగ్ టాపిక్ డిస్కస్ చేసాం, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఒకసారి కో రిలేటెడ్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. సో అదర్స్ ఆర్గనైజేషన్స్ చదువుకున్నప్పుడు, ఇలాగ మనకి చదువుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది హెడ్ క్వార్టర్స్ని గుర్తుపెట్టుకోవాలి. లిస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కాబట్టి. దాని తర్వాత ఇండియా అందులో మెంబరా కదా, ఏమైనా సమావేశాలు రీసెంట్గా జరిగితే ఎక్కడ జరిగాయి, ఏదైనా ఆర్గనైజేషన్ న్యూస్లో ఉందా, అది చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఏది కో రిలేట్ టాపిక్స్లో. సో ఇప్పుడు మనకి ఇండియాకి సంబంధించి ఇండియా G20లో అండ్ యాజ్ వెల్ as SCOలో, బ్రిక్స్లో కూడా మనకి వన్ ఆఫ్ ద మెంబర్గా ఉందన్నమాట. సో మనకి బ్రిక్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడిగితే షాంఘై అనే ప్రదేశంలో బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దాంట్లో మెంబర్స్గా ఉన్నాయన్నమాట. బ్రిక్స్ మనకి ఒక బ్యాంక్ని కూడా స్టార్ట్ చేసింది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా చైనాలోనే లొకేట్ అయ్యి ఉంది. సో ఇలా చదువుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. 1919లో మొట్టమొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఏర్పడింది. దాని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. అదే సమయంలో 1919లో ప్రపంచ కార్మిక సంస్థ అయిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది కూడా ఏర్పడింది. సో అది కూడా మనకి జెనీవాలో లొకేట్ అయి ఉందన్నమాట. సో అలా వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. మే డే అంటాం. May 1న ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. 1945 అండ్ 44లో 1944 ఆ టైంలో బ్రిటన్ వుడ్ అనే ప్రాంతంలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం జరిగిన తర్వాత ప్రపంచంలో 2 ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డాయి. వాటిని ప్రపంచ బ్యాంక్ యాజ్ వెల్ as అంతర్జాతీయ ద్రవ్యనిధి, వరల్డ్ బ్యాంక్, IMFగా పిలుస్తారు. అందుకే వీటిని బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని కూడా అంటారు. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే వాషింగ్టన్ DC లొకేట్ అయి ఉంది. ఇంకా చెప్పాలంటే వరల్డ్ బ్యాంక్ ఉంది చూసారా. సో దీనికి ప్రెసిడెంట్గా భారత సంతతికి సంబంధించిన అజయ్ బాన్గన్ అనే పర్సన్ ఉన్నారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి IMFకి క్రిస్టలీనా జార్జవా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇక్కడ ప్రెసిడెంట్గా ఉండడం జరిగిందనమాట. ఇలా వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళని ఎక్కువగా ప్రెసిడెంట్స్ని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్, IMFలో మెంబర్స్ వచ్చేటప్పటికి 189 ఉన్నారు. అంటే ప్రపంచ బ్యాంక్లో సభ్య దేశాలు 189, IMFలో కూడా సభ్య దేశాలు 189. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా అడుగుతారు. మనం ఇన్ని చదువుకుని వెళ్ళిన తర్వాత IMF ఉంది చూసారా, అంతర్జాతీయ ద్రవ్యనిధి, అందులో సభ్యులు కాని వాళ్ళు ఎవరు అని అడుగుతారు. అంతర్జాతీయ ద్రవ్యనిధిలో మనకి నార్త్ కొరియా ఉంది చూసారా, నార్త్ కొరియా కానీ, దాని తర్వాత నెక్స్ట్ తైవాన్ కంట్రీ కానీ, నెక్స్ట్ మనకి వాటికన్ సిటీ అంటాం. ప్రపంచం దేశాల్లో అతి చిన్న దేశాల్లో
ఒకటనమాట వాటికన్ సిటీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యూబా కానీ, క్యూబా తైవాన్ ఇది వరకు ఐఎంఎఫ్లో ఉండేవి, బట్ బయటకు వచ్చేసాయి అనమాట. ఇవేమి ఐఎంఎఫ్ సభ్య దేశాలు కాదు. ఒక పక్క ఐఎంఎఫ్ సభ్య దేశాలు ఎవరని అడగచ్చు, ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందని అడగచ్చు, ఐఎంఎఫ్లో ప్రెసిడెంట్ క్రిస్టలీనా జార్జియోవా అనే పర్సన్ ఎవరు అని అడగచ్చు, లేదా మనకి ఎవరు సభ్య దేశాలు కాదు అని కూడా అడగచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఒపెక్, ఆయిల్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్గా ఒపెక్ సభ్య దేశాన్ని చెప్పచ్చు అనమాట. సో దీంట్లో ప్రస్తుతం 13 దేశాలు ఉన్నాయి. ఒకవేళ అప్డేటెడ్ ఉంటే అది చూసుకుని మనం మార్చుకోవాలి. ఈ 13 దేశాల్లో ఇరాన్, ఇరాక్, కువైట్, అరబ్ లాంటి కంట్రీలు మనకి మెయిన్ కంట్రీస్గా చెప్పచ్చు అనమాట. ఇరాన్ అనే కంట్రీ కావచ్చు, ఇరాక్ అనే కంట్రీ కావచ్చు, కువైట్ ఒకటి, ఖతార్ ఒకటి, అరబ్ కంట్రీ ఒకటి, వెనిజులా, కాంగో, నైజీర్, ఇలా చాలా కంట్రీలు ఉన్నాయి. ఈ 13 కంట్రీలు ఒపెక్లో మనకి సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ ఒపెక్ కంట్రీస్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఆస్ట్రియా కంట్రీలోని వియన్నా అనే ప్రాంతంలో ఉంది. ఒకప్పుడు ప్రపంచంలో భారతదేశంతో సహా చాలా కంట్రీలు ఆర్థిక మాంద్యం, ఎకనామిక్ క్రైసిస్కి గురి అవ్వడానికి ఇండైరెక్ట్ రీజన్గా ఒపెక్ కంట్రీస్ ఉన్నాయి. అంతేకాదు G7 లాంటివి పటిష్టం అవ్వడానికి కూడా రీజన్ ఒపెక్ కంట్రీస్ యొక్క కొన్ని ఇష్యూస్గానే చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి అంటాం. యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బెల్జియంలోని బ్రసెల్స్ అనే ప్రాంతంలో ఉంది. ఇందాక నేను చెప్పాను చూసారా, నాటో యొక్క హెడ్ క్వార్టర్స్, యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ సేమ్ ప్రదేశంలో ఉన్నాయి, అంటే సేమ్ కంట్రీ ప్లేస్లో ఉన్నాయి. బెల్జియంలోని బ్రసెల్స్ అనే ప్రాంతంలో ఉన్నాయన్నమాట. అది ఒకటి. సో దాంట్లో 27 మెంబర్స్ ఉన్నారా, 25 మెంబర్స్ ఉన్నారా అనేది ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది చూసారా, ప్రపంచ ఆరోగ్య సంస్థ, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో లొకేట్ అయి ఉందన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి టెడ్రస్ ఆడ్నమ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ మనకి హెడ్గా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డేని నిర్వహిస్తుంది. నెక్స్ట్ వన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్ అనే ప్రాంతంలో ఉంది. రోమ్ వచ్చేటప్పటికి ఇటలీలో లొకేట్ అయి ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సార్క్ అని ఉంది, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ అంటాం. సో దీంట్లో 8 మంది సభ్యులు ఉన్నారు. ఈ 8 మందిలో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, సో వాటితో పాటుగా బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక, మాల్దీవ్స్ కంట్రీస్ కూడా సో దీంట్లో సభ్య దేశాలుగా ఉన్నాయన్నమాట సార్క్ కంట్రీస్లో. సో ఇలా మనం ప్రతి ఆర్గనైజేషన్స్కి మరీ డెప్త్గా వెళ్ళిపోయి ఒపెక్ ఇప్పుడు ప్రాబ్లంలో ఉందా, ఒపెక్ ప్లస్ అంటే ఏంటి, ఇవి తర్వాత సెకండరీ. అసలు మెయిన్ స్ట్రాంగ్ బేస్ పడాలి కదా. బేస్ పడాలంటే ఇలా నేర్చుకోవాలి. ఈ టాపిక్ నేర్చుకోవడానికి 40 to 45 minutes మీకు టైం పట్టచ్చు. రివిజన్కి ఇంకొక 15 minutes, అంటే ఓవరాల్గా 1 hour మీరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మీద వెచ్చిస్తే అసలు అంతర్జాతీయ సంస్థలు ఏమున్నాయి, భారతదేశం అందులో సభ్యత్వం ఉందా లేదా, అసలు ఇంపార్టెంట్గా సమావేశాలు ఎక్కడ జరిగాయి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏంటి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, జనరల్ నాలెడ్జ్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఎక్కువగా ఇస్తున్నారంట. సో ఆ టాపిక్ని చదవాలి కాబట్టి చదివాం. ఒకవేళ వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే సో మనం ఇంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నాం. ఈ నాలెడ్జ్ అనేది మనకి కరెంట్ అఫైర్స్లో, అలాగే పాలిటీకి సంబంధించిన కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో, జియోగ్రఫీకి సంబంధించిన ప్లేసెస్లో యూజ్ ఖచ్చితంగా అవుతుంది. ఆ నమ్మకాన్ని మనకి మనమే సెల్ఫ్గా రప్పించుకోవాలి. అంతేగాని మనం ఇన్ని చదివేసాం, 1 hour చదివామో, ఇది రాకపోతే అది ఉండకూడదు. సో దీన్ని మళ్ళీ రివైజ్ చేయాలా. సో నాకు ఈ సబ్జెక్ట్ రావాలి, ఈ కాన్సెప్ట్ నాకు ఎట్లా అయినా కంప్లీట్ అయిపోవాలి. ఇలా కనుక మీరు టార్గెట్ పెట్టుకుంటే జనరల్ నాలెడ్జ్లో ఒక 10 టాపిక్స్ని కనుక మీరు ఇట్లా చదవగలిగితే సో మీకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. నాకు జనరల్ నాలెడ్జ్ గుర్తుండదు, అది సరిగ్గా నేను పెట్టలేను, తప్పులు పెడతాను, నేను ఎక్కువసేపు కూర్చోలేను అనే వాళ్ళకి సో మీకు బోరింగ్గా అనిపించదు, కొత్త టాపిక్స్ నేర్చుకున్నట్టు అనిపిస్తుంది, రివైజ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే మీకు మొత్తం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా దీనికి సంబంధించింది. సో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది, UN-Day, UNSC, UNICEF ఇవి. నెక్స్ట్ వన్ కోరిలేట్, బ్రిక్స్, IMF, వరల్డ్ బ్యాంక్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి యూరోపియన్ యూనియన్, ఒపెక్, నెక్స్ట్ మనకి ఇంకా ఏవైతే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. బర్నింగ్ టాపిక్స్, నాటో, G20, SCO గురించి కొంత తెలుసుకున్నాం. సో నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు రివైజ్ చేసాం. రివైజ్ ఎలా చేస్తాం, సో జనరల్గా మనకి ఏవైతే టాపిక్స్ గుర్తున్నాయో ఒక్కసారి రివైజ్ చేసుకుంటాం అంతే. సో రివైజ్ చేసుకోవడం వల్ల మీకు మళ్ళీ ఆ తప్పులు పెట్టకుండా ఉండడానికి
పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ యూరోపియన్ కంట్రీస్ అన్ని కలిసి, ఈ యుఎస్ఏ కంట్రీస్ అన్ని కలిసి మనకి ఏ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాయి? నాటో అతిపెద్ద విన్యాసాన్ని ఏది కండక్ట్ చేసింది? ఎయిర్ డిఫెండర్. సో ఎయిర్ డిఫెండర్ని ఎక్కడ కండక్ట్ చేసింది? జర్మనీలో. నాటో ఈ సంవత్సరం సమావేశం ఎక్కడ జరుగుతుంది? లిథువేనియా. అయిపోయింది. నెక్స్ట్ వన్, G20 సమావేశం ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో. G7 సమావేశం ఎక్కడ జరుగుతుంది? జపాన్లో జరగబోతుంది. అండ్ ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉందో అది దేంట్లో కొత్త సభ్య దేశంగా జాయిన్ అయింది? G20లో కొత్త సభ్య దేశంగా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ ఎలియన్స్గా ఏది స్టార్ట్ అయింది? నాటోలో ఇండియా, పాకిస్తాన్ లాంటి మెంబర్స్ ఉన్నాయంటే లేవు. నాటోకి దీటుగా ఆసియా కంట్రీలు పెట్టిన ఆర్గనైజేషన్ ఏది? SCO అనే ఆర్గనైజేషన్. మరి దాంట్లో ఇండియా, పాకిస్తాన్ మెంబర్స్గా ఉన్నాయంటే ఉన్నాయి. వాటితో పాటు చైనా, రష్యా కూడా మెంబర్స్గా ఉన్నాయి. టోటల్ 8 మెంబర్స్. మరి SCOలో కొత్తగా ఏ మెంబర్ జాయిన్ అయింది? ఇరాన్ అనే మెంబర్ జాయిన్ అయింది. మరి ఇరాన్, ఇరాక్ లాంటివి ఎందులో మనకి వన్ ఆఫ్ ద మెంబర్స్గా ఉన్నాయి? ఓపెక్లో. ఓపెక్ అంటే పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్గా అంటాం. వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? వియన్నా, ఆస్ట్రియాలో లొకేట్ అయి ఉంది. సో ఇలా చదువుకోవడం వల్ల ప్రపంచంలో యూరోపియన్ యూనియన్, కామన్వెల్త్, ఆఫ్రికన్ యూనియన్, సార్క్, ఏషియన్ కంట్రీస్ అన్ని కలిసి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అన్నమాట. ఈ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అటు మనకి థాయిలాండ్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, లావోస్ కావచ్చు, సో ఇలాంటి కంట్రీస్, మయన్మార్ కావచ్చు, ఇలాంటి కంట్రీస్ కలిసి మనకి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్గా ఏర్పడ్డాయి. కాంబోడియా లాంటి కంట్రీలు. సో ఏషియన్, సార్క్, SCO, నాటో, G20, G7, బ్రిక్స్, యునైటెడ్ నేషన్. ఇప్పుడు ఒక గంటలోనే మనకి ఇన్ని వచ్చాయంటే ఒక వారంలో 3 డేస్లో ఒక్కొక్క 1 అవర్ చదివితే ఈ టాపిక్ క్షుణ్ణంగా మీకు వస్తుంది. సో అక్కడ దాన్ని పక్కన మీరు టిక్ పెట్టుకుని ఉంచుకోవచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ రైల్వేస్, దాని తర్వాత పర్సన్స్. సో ఇలా కనుక మీరు ప్రిపరేషన్ని కొనసాగించారనుకోండి, జనరల్ అవేర్నెస్ అనేది మీకు కష్టంగా, బోరింగ్గా అనిపించదు. మ్యాక్సిమం మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.